ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ కణం జీవ ప్రమాణం. కణం జీవ ప్రమాణంలో ముఖ్యమైన పాయింట్స్ చూస్తే మనం జీవులన్నింటిలో ఉన్న మౌలిక జీవ ప్రమాణం ఏంటి అంటే కణము. జీవులన్నీ కణాలతోనే నిర్మించబడి ఉంటాయి. కొన్ని జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి కదా, వీటిని ఏకకణ జీవులు అంటారు. ఇతర జీవులు అంటే మనలాంటి అంటే మనుషుల్లాంటి అనేక కణాలు, మనము అనేక కణాలతో ఏర్పడి ఉంటాము. వీటిని మనల్ని బహుకణ జీవులు అంటారు. మనిషి ఉదాహరణ. కొన్ని జంతువులు. కణం అనేది జీవులన్నింటిలో కూడా మౌలికమైన నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము. కణం అనేది మౌలికమైన నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. అయితే ఏకకణ జీవులు అయినా సరే స్వతంత్ర ఉనికిని కలిగి ఉండగలవా? ఆవశ్యకత జీవక్రియలన్నింటిని నిర్వర్తించగలవు. ఏకకణ జీవులైనప్పటికీ కూడా కణం నిర్మాణంలో ఏ ఒక్క అంశం అసంపూర్తిగా ఉన్నా కూడా స్వతంత్ర జీవనం అనేది కొనసాగదు. అంటే కణంలో ఉండాల్సిన నిర్మాణాలు ఏవైనా అసంపూర్తిగా ఉంటే ఆ జీవి స్వతంత్ర జీవనం కొనసాగదు. అది ఏకకణ జీవి అయినప్పటికీ అది స్వతంత్రంగా ఉండగలదు. అయితే యాంటనీ వాన్ లీవెన్హుక్ మొదటిసారిగా జీవకణాన్ని దర్శించి ఇలా వర్ణించాడు. ఏంటంటే కణం గురించి వర్ణించాడు. తర్వాత రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. తర్వాత కణ సిద్ధాంతం చూస్తే మనం 1838 సంవత్సరంలో మాథ్యూ స్లీడన్ అనే జర్మన్ శాస్త్రవేత్త పెద్ద సంఖ్యలో మొక్కలను, అంటే ఎక్కువ మొక్కలను పరిశీలించి మొక్కలన్నీ వివిధ రకాల కణాలతో ఏర్పడి ఉన్న కణజాలాలతో నిర్మించబడి ఉంటాయని చెప్పేసి స్లీడన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. థియోడర్ ష్వాన్ 1939 సంవత్సరంలో జంతు శాస్త్రజ్ఞుడు. ఈయన వివిధ రకాల జంతువులను అధ్యయనం చేసి ఏం చేశాడంటే ఈ జంతువులన్నింటినీ అధ్యయనం చేసి చెప్పింది ఏంటంటే కణాలు పలుచని పొరతో కప్పబడి ఉంటాయి అని చెప్పాడనమాట. ఇప్పుడు దీన్నే ప్లాస్మా పొర అని చెప్పేసి అంటారు. కణాలన్నీ పలుచని పొరతో కప్పబడి ఉంటాయి, దీన్ని ప్లాస్మా పొర అంటారు అని చెప్పేసి ఆయన జంతువులపై పరిశోధనలు చేసి చెప్పాడు. అంతేగాక ఆయన వృక్ష కణాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా కణకవచం ఉండటం వల్ల వృక్ష కణాలకు ప్రత్యేక లక్షణంగా నిర్ధారించారు. కణకవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ఇది వృక్ష కణాల యొక్క ప్రత్యేక లక్షణం అని ఆయన నిర్ధారించాడనమాట. దీని ఆధారంగానే శ్వాన్ ఏం చేశాడంటే వృక్ష జంతు కణాలు శరీరాలు కణాలు కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి అనే పరికల్పనని ఈయన ప్రతిపాదించాడు. స్లీడన్ శ్వాన్లు సంయుక్తంగా కణ సిద్ధాంతాన్ని సమీకరించారు. స్లీడన్ మరియు శ్వాన్లు కణ సిద్ధాంతాన్ని, వీరిద్దరూ కలిసి కణ సిద్ధాంతాన్ని సమీకరించారు. అయితే ఈ సిద్ధాంతము కొత్త కణాలు ఎలా పుడతాయనే అంశాన్ని మాత్రం వివరించలేదన్నమాట. 1855లో రుడల్ఫ్ విర్షా కొత్త కణాలను అంతకు పూర్వమున్న కణాల నుంచి విభజన చెందటం వల్ల ఏర్పడతాయని వివరించాడు. రుడాల్ఫ్ విర్కో ఈయన యామ్నిస్ ఈ సెల్యులార్ అనే సిద్ధాంతాన్ని, దీన్ని అంతకు ముందున్న కణాలు పూర్వమున్న కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడతాయని చెప్పేసి చెప్పాడు. ఇది యామ్నిస్ ఈ సెల్యులార్ అంటారు దీన్ని. ఈయన స్వీడన్ శ్వాన్ల పరికల్పనకి రూపాంతరం చేసి ఏం చేశాడంటే కణ సిద్ధాంత పరిపూర్ణతను కల్పించాడనమాట ఈయన. నెక్స్ట్ కణ సిద్ధాంతాన్ని మనం జీవులన్నీ కణాలు కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. జీవులన్నీ కణాలు కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు కూడా పూర్వమున్న కణాల నుంచే ఏర్పడతాయి. ఇది కణ సిద్ధాంతం అన్నమాట. అయితే కణము అంటే ఏంటి? ప్రతి కణం లోపల త్వచ వ్యవస్థతో ఆవరించిన దట్టమైన కేంద్రకమనే నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఈ కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. వీటిలో DNA అనే జన్యు పదార్థం ఉంటుంది. త్వచంతో ఆవరించబడిన కేంద్రకాలు ఉన్న కణాలనే నిజ కేంద్రక కణాలు అని, త్వచంతో ఆవరించబడిన కేంద్రకాలు లేని కణాలనే కేంద్రక పూర్వ కణాలని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం పరిశీలిస్తే వృక్ష కణాలు ఇక్కడ నిజ కేంద్రక పూర్వ కణాలు రెండింటి లోపల ప్రదేశం అంతా కణద్రవ్యం అనే అర్ధ ద్రవ్య స్థితి కలిగిన మాత్రికతో నిండి ఉంటుంది. నిజ కేంద్రక కణాల్లో కూడా కేంద్రక పూర్వ కణాల్లో కూడా కణద్రవ్యం అనే అర్ధ ద్రవ్య స్థితి కలిగిన మాత్రిక అంటే దీంతో నిర్మితబడి ఉంటుంది. రెండిట్లో కూడా కేంద్రక పూర్వ కణాల్లో నిజ కేంద్రక కణాల్లో కూడా. వృక్ష కణాలు రెండింటిలో కణద్రవ్యమే కణక్రియలన్నింటికీ వేదికగా ఉంటుంది.
ఈ కణద్రవ్యమే అన్ని క్రియలకు ప్రధానంగా ఉంటుందన్నమాట. కణాన్ని సజీవ స్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలన్నీ కణద్రవ్యంలోనే ఉంటాయి. నిజకేంద్ర కణాల్లో చూస్తే కేంద్రకంతో పాటు అంతర్జీవ ద్రవ్యజాలకము, గాల్జీ సంశిష్టము, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, వృక్ష కణాల్లో చూస్తే సూక్ష్మదేహాలు, రిక్తికలు మొదలైన త్వచ ఆచ్ఛాదన కలిగిన కణాంగాలు అనేవి కేంద్రక పూర్వ కణాలలో ఇటువంటి కణాంగాలు ఉండవు. ఇవి ఉంటాయి, కేంద్రక పూర్వ కణాల్లో ఇవన్నీ ఉండవు. ఏవి? అంతర్జీవ ద్రవ్యజాలకం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు ఉంటాయి. నెక్స్ట్ వృక్షాల్లో చూస్తే సూక్ష్మదేహాలు, రిక్తికలు అనేవి మనకి కనిపిస్తాయి. ఇవన్నీ కేంద్రక పూర్వ కణాల్లో ఉండవు. నిజకేంద్రక కణాల్లో కేంద్రక పూర్వ కేంద్రక పూర్వ కణాలన్నింటిలో త్వచ ఆచ్ఛాదనం లేని రైబోజోములు అనే కణాలు ఉంటాయి. అంటే కేంద్రక పూర్వ కణాల్లో ఉంటాయి, నిజకేంద్రక కణాల్లో కూడా రైబోజోములు అనేవి ఉంటాయి. ఈ రైబోజోములు కణద్రవ్యంలోనే కాక హరిత రేణువులు, మైటోకాండ్రియా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మీద కూడా ఈ రైబోజోములు కనిపిస్తాయి. జంతు కణాల్లో త్వచ ఆచ్ఛాదన లేని మరొక కణాంగం ఏంటి అంటే సెంట్రియోల్ అంటారు దీన్ని. జంతు కణాల్లో త్వచ ఆచ్ఛాదనం లేని మరొక కణము సెంట్రియోల్స్. ఇది కణ విభజనలో తోడ్పడుతుంది. సెంట్రియోల్స్ అనేవి కణ విభజనలో తోడ్పడతాయి. అయితే మైక్రోప్లాస్కులనే అతి చిన్న కణాలు కేవలం 0.3 నానోమీటర్ పొడవులో ఉండి కొన్ని ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియంలో 3 నుంచి 5 నానోమీటర్ల కొలతనివి చూపిస్తాయి. ఉదాహరణకు నిప్పుకోడి ఆస్టిస్ చూస్తే మనం అండం అతిపెద్ద కణంగా మనకి కనిపిస్తుంది. బహుకణయుత జీవుల్లో మానవ ఎర్ర రక్త కణాలు 7.0 నానోమీటర్ల వ్యాసంతో ఉంటాయి. పొడవైన కణాల్లో నాడీ కణాలు ఒకటి అనమాట. కణాల ఆకారాల్లో కూడా చాలా వైవిధ్యం కనిపిస్తుంది. అంటే అన్ని కణాలు కూడా ఒకే విధంగా ఉండవు. కొన్ని కణాలు బిళ్ళవలే ఉంటాయి, బహుకోణీయంగా, స్తంభాకారంగా, ఘనాకారంగా, తంతువలే, అక్రమాకారంగా ఉండవచ్చు. కణాల యొక్క ఆకృతి అవి జరిగే విధులను బట్టి వేరువేరుగా ఉంటుంది. కణాల యొక్క ఆకృతి చూస్తే అవి నిర్వర్తించే విధిని బట్టి వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్ ఈ కేంద్రక పూర్వ కణాలను చూసుకున్నట్లయితే కేంద్రక పూర్వ కణాలు బ్యాక్టీరియంలు, నీలి హరిత శైవలాలు, మైక్రోప్లాస్మాలు కేంద్రక పూర్వ కణ నిర్మాణాన్ని చూపుతాయన్నమాట. ఈ జీవులు సాధారణంగా సూక్ష్మ పరిమాణం కలిగి నిజకేంద్రక కణాల కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతాయి. కేంద్రక పూర్వ కణాలు వాటి ఆకారాల్లో, పరిమాణంలో చాలా భేదం కనిపిస్తుంది. బ్యాక్టీరియాలు సాధారణంగా బ్యాసిల్లస్ అంటే దండాకారంగా ఉంటాయి, కోకస్ గోళాకారంగా ఉంటాయి, విబ్రియో కామ ఆకారంలో ఉంటుంది, స్పైరిల్లం సర్పిలంగ రూపాంతరాలుగా సర్పిలం కలిగిన రూపాల్లో ఉంటాయన్నమాట. అయితే అన్ని కేంద్రక పూర్వ కణాల్లో కణ పొరను ఆవరించి కణకవచం ఏర్పడి ఉంటుంది. కణం కణద్రవ్య మాత్రికతో నిండి ఉంటుంది. అయితే నిజకేంద్రక కణాల్లో ఇట్లా ఉండదన్నమాట. కేంద్రక త్వచంచే ఆవరించబడిన జన్యు పదార్థం అనేది నగ్నంగా ఉంటుంది. చాలా బ్యాక్టీరియాల్లో జీనోమిక్ డిఎన్ఏతో ఏక క్రోమోజోమ్ అంటే వృత్తాకారం డిఎన్ఏ అన్నమాట పాటు చిన్న డిఎన్ఏ వలయాలు జీనోమిక్ డిఎన్ఏకు వెలుపలగా ఉంటాయి. ఈ చిన్న డిఎన్ఏ వలయాలను ఏమంటారంటే ప్లాస్మిడ్లు అంటారు. ప్లాస్మిడ్లు. ఈ ప్లాస్మిడ్లు అనేవి డిఎన్ఏలు బ్యాక్టీరియముల్లో కొన్ని ప్రత్యేక దృశ్యరూప లక్షణాలని ఆపాదిస్తాయి. నెక్స్ట్ కణం ఆచ్ఛాదనము, దాని భిన్న రూపాలు చూసినట్లయితే కేంద్రక పూర్వ కణం యొక్క నమూనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే చాలా కేంద్రక పూర్వ కణాలు బ్యాక్టీరియా కణాల్లో సంక్లిష్ట రసాయన నిర్మాణం గల కణ ఆచ్ఛాదం అనేది ఉంటుంది. దీనిలో దృఢంగా బంధితమైన 3 పొరలు ఉంటాయి. అవి నెక్స్ట్ ఇవి కానీ మనము వివిధ బ్యాక్టీరియాలను కానీ 2 సమూహ వర్గాలుగా విభజించారు. అవి గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించే గ్రామ్ పాజిటివ్, గ్రామి అభిరంజనాన్ని గ్రహించని గ్రామ్ నెగిటివ్ అనే రకాలన్నమాట ఈ బ్యాక్టీరియంలు. అయితే వివిధ బ్యాక్టీరియాల్లో గ్లైకోకేలిక్స్ పొర దాని నిర్మాణంలో ఉన్న పదార్థంలో మందంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు జిగురు పొర వలె అది, కొన్నిసార్లు దృఢమైన మందమైన తుడుగుగలే ఉంటుందన్నమాట. బ్యాక్టీరియం కణానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఇవ్వటానికి కావలసిన బలాన్ని, నిర్మాణపరమైన ఆధారాన్ని కణకవచం అనేది కలుగజేస్తుంది. తర్వాత దీనిలో ఉండే కణకవచం అనేది కలుగజేస్తుంది. ప్లాస్మా పొరేమో పారగమ్యతను
పారగమ్యత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, స్పందిస్తుంది అన్నమాట. ఇది నిజకేంద్రక జీవుల కణ పొర నిర్మాణం వల్ల ఇది ఉంటుంది. ప్లాస్మా పొర కణంలోకి అనేక చోట్ల వ్యాపనం చెందటం వల్ల ప్రత్యేకంగా కనిపించే త్వచయుత ఆకారాలను మీసోజోములు అంటారు. ఈ మీసోజోములు ఇవి ఈ త్వచ వ్యాసనాలు, కోశికలు, నాళికలు, పటలికల వలె ఇవి కనిపిస్తాయన్నమాట. ఈ కణకవచం అనేది ఏర్పడటానికి డిఎన్ఏ ప్రతికృతి చెందటానికి, పిల్ల కణాలకు డిఎన్ఏ వితరణ చెందటానికి ఇది తోడ్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ సైను బ్యాక్టీరియా లాంటి కేంద్రక పూర్వజీవుల్లో చూస్తే క్రొమాటోఫోర్లనే ఇతర త్వచ నిర్మాణాలు కణద్రవ్యంలోనికి వ్యాపించి ఉంటాయి. వీటిని వర్ణద్రవ్యాలతో నిండి ఉంటాయి అన్నమాట. ఇవి వర్ణద్రవ్యాలతో నిండి ఉంటాయి. తర్వాత దీనికి కశాబాలు ఉంటాయి కదా, బ్యాక్టీరియంలో చలనరహితం లేదా చలన సహితంగా కూడా ఉంటాయన్నమాట. ఇవి చలనరహితం అయితేనేమో కణకవచం నుంచి పలుచని తంతు వలె పెరిగిన కశాబాలు అనేవి ఉంటాయి. బ్యాక్టీరియంలో కశాబాల సంఖ్య అమరిక చాలా వైవిధ్యంగా ఉంటుందన్నమాట. బ్యాక్టీరియంల కశాబ నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయి: తంతువు, కుక్కెము, ఆధార కణిక. తంతువు అతి పొడవైన భాగంగా ఉండి కణం ఉపరితలం నుంచి వెలుపలికి పెరిగి ఉంటుందన్నమాట. కశాబాలతో పాటు బ్యాక్టీరియాల్లో అదనంగా పిలి మరియు పింబ్రియో అను ఉపరితల నిర్మాణం అనేది ఉంటుంది. ఇది నెక్స్ట్ రైబోజోములు చూస్తే రైబోజోములు అంతర్వేశాలు అంటారు. కేంద్రక పూర్వ జీవుల్లో రైబోజోములు ప్లాస్మా పొరతో అనుసంధానించబడి ఉంటాయి. కేంద్రక పూర్వ జీవుల్లో ఈ రైబోజోములు ప్లాస్మా త్వచంతో అనుసంధానించబడి ఉంటాయి. సుమారు 15 నానోమీటర్ల నుండి 20 నానోమీటర్ల పరిమాణం కలిగిన 50S మరియు 30S అనే 2 ఉప ప్రమాణాలతో ఇవి నిండి ఉంటాయి రైబోజోములు. ఈ ఉప ప్రమాణాలు కలిసినప్పుడు 70S 30 మరియు 50 కలిసినప్పుడు 70S కేంద్రక పూర్వ రైబోజోములుగా ఏర్పడతాయన్నమాట. రైబోజోముల్లో ఒకే రాయబారి ఆర్ఎన్ఏ పోచుకు అతుక్కొని గొలుసుల వలె కనిపిస్తాయి. వీటిని పాలీరైబోజోములు లేదా పాలిజోములు అంటారు. ఆర్ఎన్ఏ పోచుకు అతుక్కొని గొలుసుల వలె కనిపిస్తాయి. వీటిని పాలీరైబోజోములు లేదా పాలిజోములు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇవి కొన్ని కేంద్రక పూర్వ జీవుల్లో కణాల్లో నిలువ పదార్థాలు కణద్రవ్యంతో చేరుంటాయి. వీటిని కణ అంతర్వేశాలు అంటారనమాట. కణ అంతర్వేశాలు అంటారు. ఈ కణ అంతర్వేశాలు అనేవి కణంలో స్వేచ్ఛగా ఉండి ఏ విధమైన ఆచ్ఛాదన పొరలను చూపవు. ఉదాహరణకి పాస్పేట్ రేణువులు, సైనోఫైసినిస్ రేణువులు, గ్లైకోజన్ రేణువులు, నీలిహరిత రేణువులు ఉదాహరణకు అనమాట. ఆకుపచ్చని కిరణజన్య సంశ్లేషక బ్యాక్టీరియాల్లో వాయురిక్తికలు అనేవి కనిపించవు. నెక్స్ట్ నిజకేంద్రక కణాలు చూద్దాం. నిజకేంద్రక కణాలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు అనమాట. వృక్ష కణాలు, జంతు కణాలు విభిన్నంగా ఉంటాయి. వృక్ష కణాల్లో కనిపించే కణకవచాలు, ప్లాస్టిడ్లు మధ్యలో ఉండే అతిపెద్ద రిక్తిగా జంతు కణాల్లో ఉండవు. జంతు కణాల్లో కనిపించే సెంట్రియోల్స్ దాదాపు అన్ని వృక్ష కణాల్లో కూడా ఉండవు. జంతు కణాల్లో కనిపించే సెంట్రియోల్స్ వృక్ష కణాల్లో ఉండవు. వృక్ష కణాల్లో కనిపించే కణకవచాలు, ప్లాస్టిడ్లు, పెద్ద రిక్తికలు జంతు కణాల్లో ఉండవు. ఇక్కడ మనకు కణత్వచము చూస్తే, నిజకేంద్రక కణాల్లో కణత్వచం గురించి చూస్తే, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఆవిర్భవించిన తర్వాత 1950 దశకంలో అంటే దశాబ్దంలో వీటిని గురించి తెలుసుకోవటం జరిగిందనమాట. అయితే కణ పొరపై ప్రత్యేకంగా మానవ ఎర్ర రక్త కణాలపై జరిగిన రసాయన అధ్యయనాలు కణ పొర నిర్మాణాన్ని అర్థం చేసుకునే వీలు కల్పించాయన్నమాట శాస్త్రజ్ఞులకి. అయితే ఇక్కడ పొరలో చూసినట్లయితే మనకి కణత్వచంలో లిపిడ్ పదార్థం ముఖ్యంగా గ్లిజరైడ్లను కలిగి ఉంటుంది. లిపిడ్ పదార్థం అనేది గ్లిజరైడ్లను కలిగి ఉంటుంది. తరువాత మనం అనేక పరిశోధనలలో కణపొరల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయని
తేలిందనమాట. వివిధ కణ రకాల్లో ప్రోటీన్లు లిపిడ్లు మధ్య నిష్పత్తి గణనీయంగా వైవిధ్యతను చూపుతుందన్నమాట. మానవుల ఎర్ర రక్త కణాల త్వచంలో దాదాపు 52% ప్రోటీన్లు 40% లిపిడ్లు ఉన్నాయి. ఎర్ర రక్త కణాల త్వచంలో దాదాపు 52% ప్రోటీన్లు 40% లిపిడ్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అభివృద్ధి పరచబడిన కణపొర నమూనా 1972లో సింగర్ నికెల్సన్ ప్రతిపాదించాడనమాట. అభివృద్ధి పరచబడిన కణపొర నిర్మాణ నమూనాన్ని దీన్నే ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాగా గుర్తిస్తారు. దీన్ని ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను కనుగొంది ఎవరంటే సింగర్ నికెల్సన్లు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అనేక అణువులు కణపొర ద్వారా స్వేచ్ఛగా ఎటువంటి శక్తి వినియోగం లేకుండానే రవాణా చెందుతూ ఉంటాయి. దీన్ని నిష్క్రియ రవాణా అంటారు. అనేకమైనటువంటి అణువులు ఈ కణపొర ద్వారా త్వచం ద్వారా ఎటువంటి శక్తి వినియోగం లేకుండానే రవాణా జరుగుతూ ఉంటుంది. దీన్ని నిష్క్రియ రవాణా అంటారు. ఈ తటస్థ ద్రావణాలు కణపొర ద్వారా సామాన్య విసరణ పద్ధతిలో గాఢతా ప్రవణతను అనుసరించి అంటే అధిక గాఢత నుంచి అల్పగాఢత దశలో ఇవి చలిస్తాయి. ఈ కణపొరలో ఒకవైపు నుంచి మరోవైపు జరిగే నీటి చలనం కూడా అధిక గాఢత నుంచి అల్పగాఢత వైపుకే జరుగుతుందన్నమాట. అధిక గాఢత నుంచి అల్పగాఢత వైపుకు ఎలాంటి శక్తి అవసరం లేకుండానే శక్తి వినియోగం లేకుండానే సాధారణంగా జరుగుతుంది నిష్క్రియ రవాణా అనేది. అంటే అధిక గాఢత నుంచి అల్పగాఢత వైపు. తర్వాత విసరణ పద్ధతి ద్వారా ప్లాస్మా పొరగుండా జరిగే నీటి అణువుల చలనాన్ని ద్రవాభిసరణ అంటారు. ఈ అంటే ఏంటి అంటే అణువులు ఇక్కడ ఉన్న ద్విపటలిక లిపిడ్ పొర ద్వారా ఇక్కడ ప్రయాణించలేవు. అంటే ఇక్కడ రవాణాకు కావలసినటువంటి రవాణా చేపట్టడానికి వాహక ప్రోటీన్ల సహాయం ఇక్కడ అవసరం ఉంటుంది. అయితే కొద్ది అణువులు ప్రోటీన్ల సహాయంతో వాటి గాఢత ప్రవణను వ్యతిరేక దిశల్లో అంటే అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపు గుండా రవాణా చెందిస్తాయన్నమాట. ఇది శక్తిపై ఆధారపడి జరిగే ప్రక్రియ. దీనిలో ఏటీపీ వినియోగం అనేది వినియోగించబడుతుంది. శక్తిపై ఆధారపడి జరిపే ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఏటీపీ వినియోగించబడుతుంది. అందుకే దీన్ని సక్రియ రవాణా అంటారు. సక్రియ రవాణా అనేది శక్తిపై ఆధారపడి జరిగే ప్రక్రియ. నిష్క్రియ రవాణా అనేది ఎటువంటి శక్తి కూడా అవసరం లేదు, సాధారణంగా జరిగే ప్రక్రియ అది. నెక్స్ట్ కణకవచం. ఈ కణకవచాన్ని 1965లో రాబర్ట్ హుక్ ఓక్ వృక్షానికి చెందిన బెండు కణజాలంలో మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. కణకవచాన్ని 1665లో రాబర్ట్ హుక్ ఓక్ వృక్షానికి చెందిన బెండు కణజాలంలో మొట్టమొదటిగా కనుగొన్నాడు. కణకవచము శిలీంధ్రాలు వృక్ష కణాల్లో ప్లాస్మా పొరను కప్పుతూ ఏర్పడి ఉన్న దృఢమైన నిర్జీవ భాగము. ఈ కణకవచం కణానికి రూపాన్ని ఇవ్వటమే కాకుండా కణాన్ని వ్యాధి కారకాల నుంచి యాంత్రిక కారకాల వలన కలిగే నష్టాల నుంచి కూడా ఇది రక్షిస్తుందన్నమాట. కణానికి మధ్య జరిగే ప్రతిచర్యల్లో పాల్గొంటూ అణువులకు అడ్డుగోడ వలె పనిచేస్తుంది అన్నమాట. ఇది శైవలాల్లో కణకవచాలు సెల్యులోజు, గ్యాలెక్టస్లు, మ్యానన్లు, కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజాలతో ఏర్పడి ఉంటాయన్నమాట. వేటిలో అంటే శైవలాల్లో. ఇతర మొక్కల్లో చూస్తే కణకవచాలు సెల్యులోజు, హెమిసెల్యులోజు, పెక్టిన్లు, ప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది కణకవచం అనేది. కణకవచం గురించి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంకోటి కణకవచం మరియు మధ్యపటలిక ద్వారా కణద్రవ్య బంధాలు కణకణానికి వ్యాపించి పొడుగున ఉన్న కణాల కణద్రవ్య పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ అంతర్త్వచ వ్యవస్థ. అంతర్త్వచ వ్యవస్థను చూస్తే అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు దీన్ని. కణంలో కనిపించే త్వచయుత కణాంగాలు దేనికవి నిర్మాణంలో విధుల్లో విస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిలో జరిగే క్రియల ద్వారా అనుసంధానం కనిపిస్తుంది కదా, వీ అన్నింటినీ కలిసికట్టుగా అంతర్త్వచ వ్యవస్థ అంటారు. మొత్తాన్ని కలిపే అంతర్త్వచ వ్యవస్థ అంటారు. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకము గాల్జీ సంక్లిష్టము, లైసోజోములు, రిక్తికలు మొదలైన అంతర్త్వచ వ్యవస్థలోని భాగాలు. అంతర్జీవ ద్రవ్యజాలకము, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, రిక్తికలు ఇవన్నీ అంతర్త్వచ వ్యవస్థలోని భాగాలు. మైటోకాండ్రియా, హరితరేణువులు, పెరాక్సిజోములు విధులపై వీటితో సంబంధం అనేది చూపవు, ఎలాంటి సంబంధము
ఇవి చూపవు అనమాట వీటితో. అయితే అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని చూస్తే నెక్స్ట్ ఈ అంతర్జీవ ద్రవ్యజాలకము సన్నని దారపు పోగుల రూపంలో కనిపించే నిర్మాణాలు అన్నమాట ఇవి. దీన్ని 1953లో మొదటిసారిగా ఈఆర్ పోర్టర్ అంతర్జీవ ద్రవ్యజాలం అనే పదాన్ని ప్రతిపాదించాడు. ఈఆర్ పోర్టర్, కేఆర్ పోర్టర్ అంతర్జీవ ద్రవ్యజాలకం అనే పదాన్ని ప్రతిపాదించాడు. కణంలో సన్నని దారపు పోగుల రూపంలో ఇవి కనిపిస్తాయన్నమాట. వీటి ఆకారము చూసినట్లయితే సన్నని సూక్ష్మనాళికలు విస్తరించి వలాకారంలో ఉంటాయని తెలియజేశాడు. ఈ వల వంటి నిర్మాణాన్నే అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. దీనిలో సూక్ష్మదర్శినిలో పరిశీలించినట్లయితే సన్నని సూక్ష్మనాళికలు విస్తరించి వలాకారంలో ఉంటాయి. ఇటువంటి నిర్మాణాన్నే అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలం బాహ్య ఉపరితలం పైన తరచుగా రైబోజోములు అతుక్కొని ఉండటం అనేది చూడొచ్చు. బాహ్య ఉపరితలం పైన రైబోజోములు కలిగి ఉండే అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఏమంటామంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము ఆర్ఈఆర్ అంటారు. రైబోజోములు లేకుండా నునుపుగా కనిపించేదాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు, ఎస్ఈఆర్. ప్రోటీన్ల నిర్మాణము స్రావక్రియలు చురుకుగా జరుగు కణాల్లో ఆర్ఈఆర్ ఎక్కువ, అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రోటీన్ల నిర్మాణము స్రావక్రియలు చురుకుగా జరిగే వాటిలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కణంలో బాగా వ్యాపించి కేంద్రకం చుట్టూ ఉన్న బాహ్య పొరలతో సంబంధం ఏర్పరచుకొని ఎస్ఈఆర్ కణంలో లిపిడ్ సంశ్లేషణకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రోటీన్ల సంశ్లేషణలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంటే ఎస్ఈఆర్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము లిపిడ్ల సంశ్లేషణకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. జంతు కణాల్లో ఎస్ఈఆర్లో లిపిడ్ల లాంటి స్టెరాయిడ్స్ హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. హార్మోన్ల ఉత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ గాల్జీ పరికరము 1898లో కెమెల్లో గాల్జీ కేంద్రకము దాని చుట్టుప్రక్కల గాఢ వర్ణంలో వలాకారంలో కనిపించే కొన్ని నిర్మాణాలను గుర్తించాడు. వీటినే ఆయన గాల్జీ దేహాలు అని చెప్పాడు. ఆయన పేరు మీదగానే కెమెల్లో గాల్జీ పేరు మీదగానే వీటికి గాల్జీ దేహాలు అని చెప్పేసి చెప్పాడు. వీటిలో 0.5 నానోమీటర్ల నుంచి 0.0 నానోమీటర్ల వ్యాసార్థం గల చదునైన పళ్ళెం ఆకారం గల కోశాలు లేదా సిస్టెర్నేలు ఉన్నాయన్నమాట. సిస్టెర్నేలు పళ్ళెం ఆకారం కలిగిన సిస్టెర్నేలు అనేవి ఉన్నాయి, కోశాలు లేదా సిస్టెర్నేలు. ఇవి ఒకదానిపై మరొకటి సమాంతరంగా దొంతరులుగా వలె కూర్చబడి ఉంటాయి. గాల్జీ సంక్లిష్టాల్లో సిస్టెర్నేల్ సంఖ్య వేరువేరుగా ఉంటుంది అన్నమాట. అంటే సిస్టెర్నేలు కేంద్రకానికి దగ్గరలో ఏకకేంద్రంగా అమరి కుంభాకార శిశులు ఏర్పడుతున్న ముఖము కటకాకార ట్రాన్సులు లేదా పక్వత చెందుతున్న ముఖాలను కలిగి ఉంటాయి. ఈ కణాంగము సిస్ మరియు ట్రాన్స్ ముఖాలు పూర్తిగా విభిన్నమైనప్పటికీ పరస్పరం కూడా కలుపబడి ఉంటాయి. ఇది నెక్స్ట్ లైసోజోములు చూస్తే మనము లైసోజోములు ఇక్కడ గాల్జీ పరికరంలో పదార్థాలను ఒకచోట కూర్చే చర్యలో ఏర్పడే త్వచ ఆచ్ఛాదనం కలిగిన గోళాకార కోశికలను లైసోజోములు అంటారు. ఇవి కణద్రవ్యంలో స్వేచ్ఛగా కనిపించే లైసోజోముల్లో హైడ్రోలైసిస్ ఎంజైమ్ సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. ఈ కణద్రవ్యంలో స్వేచ్ఛగా కనిపించే వాటిలో హైడ్రోలైసిస్ ఎంజైమ్ లైసోజోముల్లో హైడ్రోలైసిస్ ఎంజైమ్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఎంజైమ్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాల జీర్ణక్రియలో పనిచేస్తాయి. లైపేజ్లు, ప్రోటీయేజ్లు, కార్బోహైడ్రేట్స్, న్యూక్లియేజ్లు అన్నమాట. తర్వాత ఎంజైమ్లు పీహెచ్ల వద్ద యుక్తతమంగా కనిపిస్తాయి. అంటే ఆహారం లభించని పరిస్థితులు, అంటే కరువు పరిస్థితుల్లో లైసోజోములు కణంలోని అంశాలను హైడ్రోలైజింగ్ ఎంజైమ్ల ద్వారా జీర్ణింపజేసి కణం మృతికి కారణమవుతాయి అన్నమాట. ఈ చర్యనే స్వయం విచ్ఛిత్తి అంటారు. ఆహారం లభించని సమయంలో జరిగే క్రియ ఏంటి అంటే స్వయం విచ్ఛిత్తి చర్య. రిక్తికలు. నెక్స్ట్ రిక్తికల గురించి చూస్తే రిక్తికలు సాధారణంగా కనిపించే త్వచయుజ ఆచ్ఛాదన కలిగిన ప్రదేశం. రిక్తికలు వృక్షకణాల్లో కణద్రవ్యంలో సాధారణంగా కనిపించే త్వచయుత ఆచ్ఛాదనం కలిగినటువంటి ప్రదేశాలు. రిక్తికలు ప్రధానంగా నీరు, జీవక్రియ ఉత్పన్నకాలు అన్నమాట.
విసర్జన పదార్థాలు, వర్ణ పదార్థాలతో కూడి ఉన్న రసం నిండి ఉంటుంది ఈ రిక్తికల్లో. అందుకే వీటిని రిక్తికలు అంటారు. విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలతో కూడి ఉన్న రసం ఉంటుంది దీనిలో, అందుకే వీటిని రిక్తికలు అంటారనమాట. ఇది కొన్ని మొక్కల్లో కణాల్లో రిక్తిక రసంలో మొక్క భాగాలకు రంగునిచ్చే యాంథోసైనిన్ అనే వర్ణద్రవ్యాలు ఉంటాయి. రిక్తిక చుట్టూ ఏకపొర త్వచం కలిగి ఉంటుందన్నమాట. దీన్ని రిక్తికా పొర అంటారు. వృక్షకణాల్లో రిక్తికలు కణ వైశాల్యం దాదాపు 90% దాకా ఆక్రమించి ఉంటాయి అన్నమాట. వృక్షకణాల్లో 90% స్థలాన్ని రిక్తికలే ఆక్రమించి ఉంటాయి. ఇవి ఆక్రమించి ఉండి ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి రిక్తికలు. ఈ రిక్తికలు అందుకే కొన్ని మొక్కల్లో రిక్తిక పొర అనేక అయాన్లు వాటి గుండా ప్రవణతకు వ్యతిరేక దిశల్లో రిక్తికలోనికి రవాణా తోడ్పడుతుందన్నమాట. అందుకే అయాన్ల గాఢత కణద్రవ్యంలో కన్నా రిక్తికల లోపల ఎక్కువగా ఉంటుందన్నమాట. అయాన్ల గాఢత కణద్రవ్యంలో కన్నా రిక్తికల లోపల ఎక్కువగా ఉంటుంది. అమీబాలో సంకోచ రిక్తిక విసర్జన క్రియలో ముఖ్యమైనదన్నమాట. ప్రోటిస్టా లాంటి చాలా కణాల్లో ఆహార కణికలకు లోపలను తీసుకోవటం వలన వాటి చుట్టూ ఆహార రిక్తికలు ఏర్పడతాయి. నెక్స్ట్ మైటోకాండ్రియా అని చూసినట్లయితే మైటోకాండ్రియా ప్రత్యేక అభిరంజకాన్ని ఉపయోగిస్తే తప్ప సూక్ష్మదర్శనంలో ఇవి మనకి కనిపించవు. మైటోకాండ్రియాల సంఖ్య కణకణానికి కూడా మారుతుంది. వాటి ఆకారం పరిమాణంలో కూడా చాలా వైవిధ్యం అనేది కనిపిస్తుంది. ఇవి 0.2 నుంచి 1.0 నానోమీటర్లు వ్యాసము, సగటుగా 0.5 నానోమీటర్లు. నెక్స్ట్ వ్యాసం ఎంత ఉంటుందంటే 1.0 నుండి 4.1 నానోమీటర్ల పొడవు గల చిన్న గొట్టాలు లేదా స్తూపాకారంగా ఇవి కనిపిస్తాయి. మైటోకాండ్రియా చుట్టూ 2 పొరలు ఉంటాయి. అంతరపొర మైటోకాండ్రియా లోపల అవకాశిక 2 స్పష్టమైన ద్రావణీయ ప్రదేశాలను విభజిస్తుంది. ఇది లోపల గది అనమాట. లోపల గదినే మాత్రిక అంటారు. బాహ్య పొర అవిచ్ఛిన్నంగా కణాంగానికి హద్దుగా ఉంటుంది అన్నమాట. ఈ బాహ్య పొర అనేది వెలుపల పొర కణాంగానికి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. లోపల మాత్రికల్లో ఇంకా అసంఖ్యాకంగా ఉన్న ముడతలు ఉంటాయి. ఈ ముడతలను ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టేల్ అంటారనమాట. ఈ క్రిస్టేల్ వల్ల ఉపరితల వైశాల్యం అనేది పెరుగుతుంది. ఇవి అసంఖ్యాకంగా వ్యాపించి ఉండటం వలన మాత్రిక ఇలా ముడతలుగా ఉంటుంది. ఈ ముడతలనే క్రిస్టేల్ అంటారు. ఇవి క్రిస్టేల్ వల్ల ఉపరితల వైశాల్యం అనేది పెరుగుతుంది. ఈ 2 పొరల్లో ఉండే విశిష్ట ఎంజైములు అంటే వెలుపలి పొర, లోపలి పొరలో ఉండే విశిష్ట ఎంజైములు మైటోకాండ్రియాల్లో జరిగే ప్రత్యేక విధులకు సంబంధించి ఉంటాయన్నమాట. ఈ మైటోకాండ్రియా వాయు సహిత శ్వాసక్రియలో జరిగే ప్రదేశాలన్నమాట. ఈ చర్యలో ఏటీపీ రూపంలో కణశక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వీటిని కణశక్మాగారాలు అంటారు. పవర్ హౌసెస్ ఆఫ్ సెల్స్ అంటారు మైటోకాండ్రియాని. కణశక్మాగారాలు. ఈ మాత్రికల్లో చూస్తే ఒక వృత్తాకార డిఎన్ఏ ఉంటుంది. మాత్రికల్లో వృత్తాకార డిఎన్ఏ ఉంటుంది. కొన్ని ఆర్ఎన్ఏ అణువులు ఉంటాయి. 70S రకం రైబోజోమ్లు ఉంటాయి. ప్రోటీన్ సంశ్లేషణకు కావలసిన అంశాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు విచ్ఛిత్తి పద్ధతి ద్వారా విభజన చెందుతాయి. నెక్స్ట్ ప్లాస్టిడ్లు వృక్ష కణాలన్నింటిలో యూగ్లినాయిడ్ జీవుల్లో ఉంటాయన్నమాట. ఎక్కువగా వృక్ష కణాలన్నింటిలోనూ యూగ్లినాయిడ్ జీవుల్లో ఈ ప్లాస్టిడ్లు ఉంటాయి. ఇవి సూక్ష్మదర్శినిలో మనం చూస్తాము వీటిల్ని. అయితే ఈ ప్లాస్టిడ్లు హరిత రేణువులు, వర్ణరేణువులు, శ్వేతరేణువులుగా వర్ణీకరించవచ్చు. ఇవి వర్ణం ఆధారంగా ప్లాస్టిడ్ను హరిత రేణువులు, వర్ణరేణువులు, శ్వేతరేణువులుగా వర్ణించవచ్చు. ఈ హరిత రేణువుల్లో కిరణజన సంయోక్రియకు సంబంధించినవి కాంతి వికిరణ శక్తిని గ్రహించడానికి కారణమైన పత్రహరితము అంటే కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు వీటిలో ఉంటాయి. వర్ణరేణువులలో కెరోటిన్, జాందోఫిల్, ఇతర క్రొవ్వుల్లో జరిగే కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు అనేవి ఉంటాయి. ఇవి మొక్కల భాగాల్లో పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణం కలుగజేస్తాయి ఈ కెరోటిన్ వర్ణద్రవ్యాలు అనేవి. నెక్స్ట్ శ్వేతరేణువులు వర్ణరహితంగా ఉంటాయి. ప్లాస్టిడ్లు శ్వేతవర్ణ ప్లాస్టిడ్లు, శ్వేతరేణువులు
వర్ణరహితంగా ఉంటాయి. వివిధ ఆకారాలు పరిమాణాలను కలిగి పోషకాలను నిల్వ చేస్తాయన్నమాట. ఇవి అమైనోప్లాస్టిడ్లు కార్బోహైడ్రేట్లు వీటి ఉదాహరణకి బంగాళాదుంప, ఇలియోప్లాస్ట్లు నూనెలు, క్రొవ్వులను, ఆల్యూరోప్లాస్టులు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. ఇలియోప్లాస్ట్లేమో నూనెలు, క్రొవ్వులను, ఆల్యూరోప్లాస్ట్లేమో ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. అమైనోప్లాస్ట్లేమో కార్బోహైడ్రేట్లను అంటే పిండి పదార్థాలు, ఉదాహరణకి బంగాళాదుంప. ఇలియోప్లాస్ట్లేమో నూనెలు, క్రొవ్వులను, ఆల్యూరోప్లాస్ట్లేమో ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. నెక్స్ట్ హరిత రేణువులు అత్యధిక సంఖ్యలో పత్రం యొక్క పత్రాంతర కణాల్లో కనిపిస్తాయి. పత్రం యొక్క పత్రాంతర కణాల్లో ఎక్కువగా ఈ హరిత రేణువులు కనిపిస్తాయి. కటకాకారంగా, అండాకారము, గోళాకారము, చక్రాభము లేదా రిబ్బనాకారంలో ఇవి ఉంటాయి. వీటి పరిమాణం 5 నుంచి 10 నానోమీటర్ల పొడవు, 2 నుంచి 4 నానోమీటర్ల వెడల్పు ఉంటాయి. వీటి సంఖ్య క్లోమిడోమోనాస్ లాంటి హరిత శైవలాల్లో కణానికి 1 మొదలుకొని పత్రాంతరంలో కణానికి 20 నుంచి 40 వరకు ఉంటాయి. హరిత రేణువులను చూసినట్లయితే అత్యధిక సంఖ్యలో ఉంటాయి హరిత రేణువులు అనేవి. నెక్స్ట్ ఈ హరిత రేణువులు మైటోకాండ్రియాల వలె హరిత రేణువుల్లో కూడా 2 పొరలచే ఆవరించబడి ఉంటాయి. 2 పొరల లోపల తక్కువ పారగమ్యతను అంటే 2 పొరల్లో లోపల పొర తక్కువ పారగమ్యతను ప్రదర్శిస్తుంది. లోపల పొర చేత ఆవరించబడి ఉన్న అంతర ప్రదేశాన్ని అవర్ణిక అంటారు. ఈ అవర్ణిక అనేక చదునైన త్వచయుత కోశాలు ఉంటాయి. ఇక్కడ అవర్ణికలో వ్యవస్థీకృతమై ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. అవర్ణికలో వ్యవస్థీకృతమైనటువంటి త్వచయుత కోశాలనే థైలకాయిడ్లు అంటారు. ఈ థైలకాయిడ్లు నాణేల రూపంలో ఉంటాయి. ఇట్లాగా నాణేల రూపంలో ఉంటాయి. ఒకదానిపై మరొకటి దొంతర్ల వలె అమరి ఉంటాయి. ఒకదానిపై ఒకటి దొంతర్ల వలె అమరి ఉంటాయి. వీటిని పటలికా రాసులు అంటారు. ఇవి లేదా గ్రానాంతర థైలకాయిడ్లు అంటారు వీటిని. గ్రానం ఇవి అనేక చదునైన త్వచయుత నాడికల్లో అవర్ణికల్లో ఉన్న పటలికా రాసులను కలుపుతూ ఉంటాయి. వీటిని అవర్ణిక పటలికలు అంటారని చెప్పాం కదా. థైలకాయిడ్ లోపల ప్రదేశాన్ని అవకాశిక అంటారు. థైలకాయిడ్ లోపల ప్రదేశాన్ని అవకాశిక అంటారు. హరితరేణు యొక్క అవర్ణికలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావలసిన ఎంజైమ్లు అనేవి ఉంటాయి. వీటితో పాటు ద్వంద్వపోచల వృత్తాకార చిన్న డిఎన్ఏ అణువులు, రైబోజోములు కూడా వీటిలో ఉంటాయి. థైలకాయిడ్లో కిరణజన్య సంశ్లేషణ వర్ణద్రవ్యాలు అనేవి ఉంటాయి. ఈ హరితరేణువుల్లో రైబోజోములు కేంద్రక పూర్వ రకం అంటే 70S రకంలో ఉంటాయి. ఈ కణద్రవ్యం లోని రైబోజోములు నిజకేంద్రక రకం అంటే 80S కన్నా చిన్నవి అన్నమాట. నెక్స్ట్ రైబోజోములను చూద్దాం. రైబోజోములు 1953 సంవత్సరంలో జార్జ్ పెలేడ్ 1953 సంవత్సరంలో జార్జ్ పెలేడ్ మొదటిసారిగా రైబోజోములను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో గాఢమైన రేణువులుగా గుర్తించాడు. ఇవి రైబోజోములు. ఇది రైబో కేంద్రక ఆమ్లము RNA ప్రోటీన్లతో నిర్మితబడి ఉంటుంది. వీటిని ఆవరించి పొర అనేది ఉండదు. నిజకేంద్రక రైబోజోముల్లో 80S రకానికి చెంది, కేంద్రక పూర్వ రైబోజోములు 70S రకానికి చెంది ఉంటాయి. ఈ రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్లను కలిగి ఉంటాయి. ప్రోటీన్ల నిర్మాణం జరగటానికి వేదికగా ఉండేది రైబోజోములే. నెక్స్ట్ కణ అస్థిపంజరం. కణద్రవ్యంలో ప్రోటీన్లతో నిర్మితమైన తంతురూప విస్తారమైన వల వంటి ఆకారాల సమిష్టిగా ఉన్న దాన్నే కణాస్థిపంజరం అని చెప్పేసి అంటారు. నిజకేంద్రక కణాల్లో కణాస్థిపంజరం 3 ప్రధాన అంశాలను చూపిస్తుంది. అవి సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు అనేవి ఉంటాయన్నమాట. ఈ సూక్ష్మనాళిక కణంలో కణాస్థిపంజరం అనేది యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. కణ రూపాన్ని నిలపటము, కణక చలనము, కణాంతర్గత రవాణా, కణం వెలుపలికి సంకేతాలు పంపటము, కేంద్రక విభజన సందర్భాల్లో క్రోమోజోమల్ చలనం మొదలైన అనేక విధుల్లో ఇది కణాస్థిపంజరం అనేది పాల్గొంటుందన్నమాట. నెక్స్ట్ శైలికలు మరియు కశాబాలు. శైలికలు కశాబాలను చూస్తే మనము కణ పొర నుంచి వెలుపలికి పెరిగే కోశాల లాంటి నిర్మాణాన్ని శైలికలు, పొట్టిగా ఉండే తెడ్డు వలె కణ చలనాన్ని కలిగి లేదా చుట్టూ ఉన్న ద్రవాన్ని కదిలించటం చేస్తాయన్నమాట. ఇవి కశాబాలు పొడవుగా ఉండి
కణచలనాన్ని కలిగి ఉంటాయన్నమాట. కేంద్రక పూర్వజీవుల్లో బ్యాక్టీరియాల్లో కూడా కశాబాలు ఉంటాయి. కేంద్రక పూర్వజీవుల్లో బ్యాక్టీరియాల్లో కూడా కశాబాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కశాబాలు ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో మనకు చూసినట్లయితే ప్లాస్మా పొరతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాయి. ప్లాస్మా పొరతో వీటి కేంద్ర భాగాన్ని యాక్సోనిమ్ అంటారన్నమాట. యాక్సోనిమ్ కేంద్ర భాగాన్ని యాక్సోనిమ్ అంటారు. వీటిలో అనేక సూక్ష్మనాళికలు నిలువు అక్షానికి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. నిలువు అక్షానికి సమాంతరంగా ఉంటాయి. ఈ యాక్సోనిమ్ సూక్ష్మనాళికల అమరికను 9+2 వ్యూహం అంటారు. ఈ యాక్సోనిమ్ల సూక్ష్మనాళికల అమరికను 9+2 వ్యూహం అని చెప్పేసి అంటారన్నమాట. ఈ శైలికలు కశాబాలు రెండు సెంట్రియోల్ లాంటి నిర్మాణం నుంచే పుడతాయి. వీటికి ఆధార కణికలు అంటారు. శైలికలు కశాబాలు రెండు సెంట్రియోల్ లాంటి నిర్మాణం నుంచే పుడతాయి. వీటిని ఆధార కణికలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ సెంట్రోజోమ్, సెంట్రియోల్స్. సెంట్రోజోము కణాంగం సాధారణంగా సెంట్రియోల్స్ అనే రెండు స్తూపాకార నిర్మాణాలను చూపిస్తుంది అనమాట. కణాంగం అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెంట్రోజోమ్లో సెంట్రియోలు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి దానిలో బండి చక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ సెంట్రియోల్లో 9 సమదూరం గల ట్యూబులిన్సే నిర్మించబడి ఉంటాయి అన్నమాట. వీటిని పరిధీయ పోచలు అంటారు. ఈ పరిధీయ పోచల్లో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్కనున్న పరిధీయ పోచలు త్రికాలలు కలుపబడి ఉంటాయి అన్నమాట. త్రికాలనేవి కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్స్ కేంద్ర భాగం ప్రోటీన్ పదార్థంచే నిర్మించబడి హబ్ అనే పిలుస్తారు. దీన్ని భాగం ఉంటుంది, దాన్ని హబ్ అంటారు. ఇది హబ్ భాగము ప్రోటీన్ యుతమైన కశాబాలను కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధార కణికలుగా పనిచేస్తుంది. కణ విభజన సమయంలో జంతు కణాలు కండెపోగుల నుంచి కండె పరికరాలని ఉత్పత్తి చేస్తాయన్నమాట జంతు కణాలు. నెక్స్ట్ కేంద్రకం. ఈ కేంద్రకాన్ని మనం చూసినట్లయితే కేంద్రకం యొక్క నిర్మాణాన్ని కేంద్రకం కణాంగంగా 1831లోనే రాబర్ట్ బ్రౌన్ వర్ణించాడనమాట కేంద్రకం గురించి. తర్వాత క్షారాభిరంజకాలతో చర్య జరపబడిన కేంద్రకంలోని పదార్థాన్ని ఫ్లెమింగ్ క్రోమాటిన్ అని పిలిచాడు దీన్ని. ఎవరు? క్షార అభిరంజకాలతో చర్య జరిపిన కేంద్రకంలోని పదార్థాలని ఫ్లెమింగ్ క్రోమాటిన్ అని పిలిచాడు రాబర్ట్ బ్రౌన్. దీన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు దీని చుట్టూ కొన్ని కేంద్రకంలో పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరు చేస్తూ 2 సమాంతర పొరలు కేంద్రకం చుట్టూ ఆచ్ఛాదనంగా ఏర్పడి ఉంటాయని చెప్పేసి కూడా ఆయన కనుగొన్నాడు. ఈ పొరల మధ్య 10 నుంచి 50 నానోమీటర్ల వైశాల్యం ఉన్న పరిన్యూక్లియాయిడ్ అంతరాళం ఉంటుందన్నమాట. పరిన్యూక్లియాయిడ్ అంతరాళం అనేది ఉంటుంది. ఈ కేంద్రకాన్ని మనం చూసినట్లయితే కేంద్రకంలో ద్రవ పదార్థం లేదా న్యూక్లియోప్లాజం కేంద్రకాంశం మరియు క్రోమాటిన్లు అనేవి ఉంటాయి. కేంద్రకంలో ద్రవ పదార్థము లేదా న్యూక్లియోప్లాజం, ఇవి క్రోమాటిన్లు. కేంద్రకాంశము మరియు క్రోమాటిన్లు కేంద్రక త్వచంలోని కేంద్రక రంధ్రము, కేంద్రక అంశము, కేంద్రక ద్రవ్యం అనేవి మనకి ఇక్కడ కేంద్రకంలో కనిపిస్తాయి. అయితే కేంద్రకంలో క్రోమాటిన్ అనే వదులైన అస్పష్టంగా ఉండే న్యూక్లియో ప్రోటీన్ పోగులతో ఏర్పడిన వల నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. ఇది కేంద్రకంకి వల నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది వివిధ దశల్లో కేంద్రకంకి బదులుగా కణాల్లో క్రోమోజోముల్ని ఒక్కొక్కసారి మనం చూస్తామన్నమాట. కేంద్రకానికి బదులుగా కణాలలో క్రోమోజోములు కనిపిస్తూ ఉంటాయి. అవి డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థంతో డిఎన్ఏ హిస్టోన్లు అనబడే కొన్ని క్షార ప్రోటీన్లు, కొన్ని నాన్ హిస్టోన్లు ప్రోటీన్లు, ఆర్ఎన్ఏలు ఉంటాయన్నమాట. మానవ కణంలో దాదాపు 2 మీటర్ల పొడవు ఉన్న డిఎన్ఏ పోగు మొత్తంగా 46 క్రోమోజోములు అంటే 23 జతలతో ఉంటుంది. దాదాపు 2 మీటర్ల పొడవు ఉన్న డిఎన్ఏ పోగు ఉంటుందన్నమాట మానవ కణంలో.
ప్రతి క్రోమోజోమ్లో ఒక ప్రాథమిక కుంచనం లేదా సెంట్రోమీర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా కూడా 2 బిళ్ళల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిలోకోర్లు అని చెప్పేసి అంటారు. ఇక్కడ క్రోమోజోములు 4 రకాలుగా ఇవి ఉండే స్థానాన్ని బట్టి క్రోమోజోములు 4 రకాలుగా వర్ణించవచ్చు. మెటాసెంట్రిక్ క్రోమోజోములు సెంట్రోమీర్ మధ్య భాగంలో ఉంటాయి అన్నమాట. 2 సమాన బాహువుల్ని కలిగి ఉంటాయి మెటాసెంట్రిక్ క్రోమోజోములు. సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోములు అంటే సెంట్రోమీర్ కొంచెము ఒక కొన వైపుగా ఉండటం వలన ఒక బాహువు పొట్టిగా మరొకటి పొడవుగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్రోసెంట్రిక్ క్రోమోజోములు సెంట్రోమీర్ ఒక కొనకు సెంట్రోమీర్ అనేది ఒక కొనకు చాలా దగ్గరగా ఉండటం వలన ఒక బాహువు అతి పొట్టి మరొకటి అతి పొడవుగా ఉంటుంది అనమాట. అతి పొట్టి అతి పొడవుగా ఉంటుంది. ఎకోసెంట్రిక్ క్రోమోజోములు. టీలోసెంట్రిక్ క్రోమోజోముల్లోనేమో చూస్తే క్రోమోజోములు సెంట్రోమీర్ బాహువు చివరి కనిపిస్తుంది. దీన్ని టీలోసెంట్రిక్ క్రోమోజోముల్లో. దీనిలోనేమో చూస్తే క్రోమోజోములు మధ్య భాగంలో కనిపించడం వలన 2 సమాన బాహువులుగా కనిపిస్తుంది. దీన్ని మెటాసెంట్రిక్ అంటారు. దీన్ని మెటాసెంట్రిక్ క్రోమోజోములు అంటారు. సెంట్రోమీర్ అనేది మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లో సెంట్రోమీర్ మధ్య భాగంలో ఉంటుంది. 2 సమాన బాహువులుగా మనకి ఇది ఉంటుంది. నెక్స్ట్ సబ్ మెటాసెంట్రిక్లో సెంట్రోమీర్ కొంచెం కొనవైపుగా కొంచెంగా మధ్య కంటే కొంచెం పైకి ఉంటుందన్నమాట. దీనివలన కొంచెం పొట్టిగా ఇంకొకటేమో పొడవుగా మనకి కనిపిస్తుంది. ఎక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లో సెంట్రోమీరు ఒక కొనకు చాలా దగ్గరగా ఇంకో కొనకు చాలా అతి పొడవుగా పొట్టిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ చూసినట్లయితే సెంట్రోమీరు బాహు చివరిగా కనిపిస్తుంది. అంటే మరీ చాలా పొట్టిగా ఇంకోటేమో చాలా పొడవుగా కనిపిస్తుంది. దీన్ని టీలోసెంట్రిక్ క్రోమోజోములు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా 4 రకాల క్రోమోజోములు అనేవి మనకి వర్గీకరించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ పూసల్లాంటి భాగాలని పూసల్లాంటి భాగాలు అంటే క్రోమోజోములు